వంకాయ శివంగి పులుసు. దీనికోసము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ముక్కుడు పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను కట్ చేసుకొని స్టవ్ పై మూకుడు పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వంకాయలను కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, చింతపండు రసము, ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని మసాలా పొడి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలన్నీ వేసుకొని ఈ పోపునంతా ఈ పులుసులో కలుపుకోవాలి. అంతే, వంకాయ పులుసు